హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా ఈజీగా సింపుల్గా చేసుకుందాం రండి. నేను అయితే చికెన్ని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం బాగా వేడి అయ్యాక అందులోని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా వేడెక్కాక అందులోకి ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి బాగా వేడి అవ్వాలి. అలా తర్వాత కలుపుతూ దగ్గర అయినంత వరకు ఉంచాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఏగాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత చికెన్ అనేది బాగా బాయిల్ అయ్యాక అందులోకి 1 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయినంత వరకు చేయాలి. బాగా ఫ్రై అయ్యాక మీకు తగినంత గుడ్లు తీసుకొని అందులో వేసుకోండి. నేను అయితే 3 గుడ్లు తీసుకున్నాను, నాకు తగినంత ఫ్రైడ్ రైస్కి సరిపోయేటట్టు. గుడ్లు వేసాక బాగా మిక్స్ చేయండి. గుడ్లు చికెను బాగా ఫ్రై అవ్వాలి. బాగా గుడ్లు చికెను ఫ్రై అయ్యాక అందులోకి మనం మ్యాజిక్ మసాలా అనేది వేయాలి. మీకు మ్యాజిక్ మసాలా అనేది బయట దొరుకుతుంది. మ్యాజిక్ మసాలా బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేశాక బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయిపోయాక బాయిల్ చేసుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలా బాగా మిక్స్ చేయండి. తరువాత మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేశాక మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.